ఎల్నినో వల్ల ఈ ఏడు తక్కువ వర్షపాతం ఉన్నదని 6 నెలల ముందు తెలిసినా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, అలసత్వం వల్ల ఇవాళ సాగునీరు, త్రాగునీరు లేక రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని టీఆర్ఎస్ అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత అన్నారు. మన భారతదేశాన్ని జంబూ ద్వీపం అంటారు. జంబూ ద్వీపం అంటే జంబూ ఫలం అని దొరుకుతుంది. చాలా ఇష్టం నాకు. జంబూ ఫలం అంటే ఏందో అనుకున్నారు. అల్లనేరేడు పండు తెలుసా? అల్లనేరేడు పండు అయితే నాకు బాగా ఇష్టం అల్లనేరేడు పండు. ఈ సంవత్సరం అల్లనేరేడు బాగా కాసింది. ఘోరం ఏంటంటే మనకి ఇష్టమైన పండే తినడానికి బాగానే ఉంటుంది, కానీ ఏ సంవత్సరం అయితే అల్లనేరేడు పండు బాగా కాత కాస్తుందో ఆ సంవత్సరం వర్షాలు తక్కువ పడతాయట. అల్లనేరేడు పండ్లు కాత చూసి నేను అనుకున్న వర్షం ఈసారి హ్యాండ్ ఇచ్చేటట్టు ఉందని. ఆ తర్వాత వాతావరణ శాఖ వచ్చి చెప్పింది ఈసారి సూపర్ ఎల్నినో వస్తున్నది, వర్షపాతం ఆగమాగం ఉన్నది. మరి ఇయాలటికి కూడా తెలంగాణలో 40% వర్షపాతం ఉన్నది. ఈ విషయం ఎప్పుడు తెలుసు మనకు? 6-7 నెలల కిందనే తెలుసు వర్షపాతం తక్కువ వస్తుంది, 40% వాన పడుతుంది అని చెప్పి. కానీ మన రేవంత్ రెడ్డి గారు, మన ప్రభుత్వం ఏమాత్రం కూడా ఏర్పాట్లు చేయలే. మనం మొత్తం కోరుట్ల, మెట్పల్లి, కరీంనగర్, ఉత్తర తెలంగాణ అంతా కూడా గోదావరి నది పైన ఆధారపడి ఉంటాం. మనం గోదావరి నది మీద చిన్నవి పెద్ద అన్ని కలిపితే 57 రిజర్వాయర్లు ఉన్నాయి మనకు. ఆ 57 రిజర్వాయర్ల 418 టీఎంసీలు దాచిపెట్టుకుని నిలవ ఉంచుకునే కెపాసిటీ ఉంది. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్లక్ష్యంతోని, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అలసత్వంతోని ఇవాళ 418 టీఎంసీలు ఉండాల్సిన కాడ కేవలం 93 టీఎంసీలు ఉన్నాయి. అంటే ఇప్పుడు పరిస్థితి ఏంది? రైతులకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. రైతుల నీళ్లు పక్కకు పెడితే తాగడానికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి కూడా లేనటువంటి విషయం ఉన్నది.